దువ్వాడ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. అలాగే కింజరపు ఫ్యామిలీ మీద పైచేయి సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తెర మీదకి తీసుకొచ్చిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఇంట్లోనే ఆయనకి ప్రతిపక్షం. అంటే 2024 ఎన్నికల ముందు మనం గమనించినట్లయితే దువ్వాడ శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వకూడదు, తాను పోటీ చేస్తానంటూ వాళ్ళ సతీమణి ప్రయత్నించడం, అలాగే టికెట్ దక్కపోయేసరికి ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని చెప్పడం, తర్వాత కొంత సర్దుబాటు తర్వాత ఆవిడ తప్పుకోవడం జరిగింది. అయినా సరే 2024 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ గారు ఓటమి పాలయ్యడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది. ఇది డెఫినెట్గా వాళ్ళ వ్యక్తిగత విషయమే. అయితే ఇల్లీగల్గా ఉంటున్నారు అది ఇదని కూతురు కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని పదే పదే ప్రస్తావించే జగన్మోహన్ రెడ్డి గారు తను తెర మీదకి తీసుకొచ్చిన తురుపు ముక్క దువ్వాడ శ్రీనివాసరావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆయనేం కామెంట్ చేస్తారో ఆయనేం సమాధానం